సంధ్య థియేటర్లో తొక్కిసలాట, పుష్ప 2 ప్రీమియర్లో విషాదం. అల్లు అర్జున్ రావడంతో దూసుకొచ్చిన ఫ్యాన్స్, కింద పడిపోయిన బాలుడు, పరిస్థితి విషమం. ఇక ఇది పరిస్థితి. ఇట్లాంటి ఫ్యాన్స్ ఉన్నంత కాలం అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు కానీ వాళ్ళ జీవితాలకు ఎలాంటి డోకా లేదు. వాళ్ళ ఆదాయానికి ఎలాంటి డోకా లేదు. ఏమన్నా అల్లు అర్జున్ ఏమన్నా దేవుడా, లేకపోతే అల్లు అర్జున్ని చూస్తే ఇప్పటికిప్పుడే మీ జీవితాలు మారిపోతాయా? ఆయన ఒక మనిషి, కాకపోతే తెర మీద ఒక యాక్టర్ ఆయన. ఇప్పుడు ఆయనను చూడాలనే ఉత్సాహంలో ఒకరిని తొక్కుకునే ఇట్లా ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. ఇవాళ పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా దగ్గర 14,000 థియేటర్లలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్నది. నిజానికి తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి తర్వాత ఆ రేంజ్ని మించి హైప్ క్రియేట్ చేసింది పుష్ప 2 సినిమా. నిజంగా ఇదే టాలీవుడ్ బ్రాండ్ని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమాగా ఈ పుష్ప 2 తెరకెక్కినట్టు మనకు కనబడుతుంది. ఇంకా సుకుమార్ గారు కూడా ఒక భారీ స్థాయిలో సినిమాని తీసిండు. ఒక పీక్ స్థాయి మాసును కూడా చూపించినట్టు కనబడుతున్నది ఇక్కడ. ఇవాళ దాదాపు తొలి రోజే ఈ సినిమా దగ్గర ఒక 100 నుండి 150 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందేమో అనే అంచనాలు కూడా ఈ సినీ పరిశ్రమ వర్గాలలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఇక ఒకవేళ పుష్ప 2 కనుక బాహుబలి రికార్డ్స్ బద్దలు చేస్తే అందరికంటే ముందుగా బాధపడేది ఎవరంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఒక్కొక్కడు నెత్తి మీద తడిగుడ్డలు వేసుకొని కూర్చుంటారు. అయ్యో, అల్లు అర్జున్ సినిమాని ఫ్లాప్ చేద్దామని చూస్తే అల్లు అర్జున్ ఇంకా అందుకరాని స్థాయికి వెళ్ళిపోయిందని బాధపడతారు. గంత సైకోయిజం నేర్చుకున్నారు ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అసలు వాళ్ళలో ఏ స్ఫూర్తి లేదు. పవన్ కళ్యాణ్ ఏమో ఏం పట్టించుకోనట్టు ఆయన ఉంటాడు. వీళ్ళేమో ఇతరులను తొక్కేయడానికి, ఇతరుల మీద నిందలేయడానికే వీళ్ళు పూనుకుంటారు. ఇక ఇక్కడ చూస్తేనేమో సంధ్య థియేటర్లో ఇది కూడా అర్జున్ ఇంత పీక్స్లో ఉన్నది ప్రచారం, ఇంత పీక్స్లో ఉన్నది సినిమా మీద హైపు. ఇలాంటి టైంలో అలాంటి చిన్న థియేటర్లకు మీరు పోవడం వల్ల ఇలాంటి ప్రమాదం జరుగుతుందని తెలుసు కదా, మీరెందుకు ఇలాంటి థియేటర్స్కి పోవడం? ప్రస్తుతం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఈ సినిమాకు బజ్జు. అలాంటప్పుడు నువ్వు ఏదో విదేశాలకు, వేరే రాష్ట్రానికో పోయి చూడనుంటివి. బాలీవుడ్లో కూడా ఉన్నది. అసలు షారుఖ్ ఖాను, సల్మాన్ ఖాను, అమీర్ ఖాను వీళ్ళ సినిమాలకు లేని బజ్ ఇప్పుడు బాలీవుడ్లో కూడా ఉన్నది. ఓ విధంగా ఈ సినిమా కనుక బ్లాక్ బాస్టర్ అయితే ఇండియా నెంబర్ 1 స్టార్గా అల్లు అర్జున్ అవతరిస్తాడు.